ఆటోమేషన్స్ అనేవి మన యొక్క ప్రాజెక్ట్‌లో చాలా ఇంపార్టెంట్. సో, ఆటోమేషన్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో, వాటిని మనం ఎప్పుడు యూజ్ చేసుకోవాలి? ఎప్పుడు యూజ్ చేసుకోకూడదు? అదేవిధంగా మనం క్రియేటివ్‌గా ఈ యొక్క ఆటోమేషన్ టెక్నిక్స్ గానీ, లేకపోతే వాటి యొక్క టైప్స్‌ని గానీ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. హలో! నా పేరు గౌరీష్. వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్‌పర్ట్. సో, ఏదైనా ఒక సాంగ్‌ని తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బీట్ వినండి. సో, ఈ యొక్క పర్టిక్యులర్ బీట్‌లో మనం ఏదైనా ఒక ఆటోమేషన్ చేయాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేషన్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయో మనం తెలుసుకుందాం. సో, యూజువల్‌గా మనం ఆటోమేషన్ అనేది చాలా డిఫరెంట్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లిప్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే పర్టిక్యులర్ ఈ యొక్క ఆడియో క్లిప్‌కి, ఇలా ఆడియో రీజన్స్‌కి మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ యొక్క ట్రాక్స్ కూడా సెపరేట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్లగిన్స్‌కి సెపరేట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే సెంట్స్ గానీ, రివర్బ్స్ గానీ వాటెవర్ మనం యూజ్ చేసే ప్రతి పారామీటర్‌కి ఈ యొక్క ఆటోమేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. కామన్‌గా ఏ సాఫ్ట్‌వేర్‌లోనైనా, ఏ DAWలోనైనా సరే మనకి కామన్‌గా కొన్ని టైప్స్ ఆఫ్ ఆటోమేషన్ టైప్స్ ఉంటాయన్నమాట. అవేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, యూజువల్‌గా మనం ఆటోమేషన్‌లో మనకి ఒక 4 టైప్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనకి రీడ్, టచ్, లాచ్, రైట్ అని చెప్పేసి ఒక 4 మోడ్స్ అనేవి ఉంటాయి. సో, ఇవి కామన్‌గా ఉంటాయన్నమాట ఎవ్రీ DAWలో. సో, వీటి గురించి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. సో, రీడ్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా ఒక ఆటోమేషన్‌ని మనం ఆటోమేట్ చేస్తే దాన్ని ఇది రీడ్ మోడ్‌లో ఉంచినట్టయితే అది రీడ్ చేస్తుంటదన్నమాట. అంటే అది ప్లే అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్ మనం ఏదైతే అప్లై చేసామో దాన్ని రీడ్ చేయడానికి ఈ యొక్క రీడ్ అనేది ఉంటుంది. సో, ఈ యొక్క రీడ్ ఆప్షన్ అనేది ఈ యొక్క డిఫాల్ట్ కామన్ పారామీటర్ అనమాట. డిఫాల్ట్‌గా ఈ యొక్క రీడ్ అనేది ఎనేబుల్ అయ్యి ఉంటుంది. డిఫాల్ట్‌గా ఈ యొక్క రీడ్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇక్కడ రీడ్ మోడ్‌ని మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇక్కడ ఆటోమేషన్ అప్లై చేసినా సరే దీన్ని మనం వినకుండా ఉండాలనుకుంటే, అంటే అది మనకు అప్లై అవ్వకుండా ఉండాలంటే ఈ యొక్క రీడ్ మోడ్‌లో ఆఫ్ చేసినట్టయితే మనకి ఆ యొక్క ఆటోమేషన్ మనం చేసినా సరే మనకి అది అప్లై అవ్వదనమాట. సో, మనం ఒక అప్లై చేసిన ఆటోమేషన్‌ని మనం ఎగ్జాక్ట్‌గా ప్లే అవ్వాలంటే ఈ యొక్క రీడ్ మోడ్‌ని మనం ఎనేబుల్‌లో ఉంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి టచ్ అనేది చెప్పేసి ఒక ఆటోమేషన్ ఉంటుంది. సో, ఈ టచ్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే ఒక పారామీటర్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మాస్టర్ ట్రాక్ అనుకోండి. సో, ఇక్కడ లాజిక్‌లో అయితే ఏ క్లిక్ చేసిన వెంటనే మనకి ఆటోమేషన్స్ అనేవి ఈ విధంగా చూపిస్తుంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టచ్ అని పెట్టాం. సో, ఇక్కడ మనకి ఒక ఫేడర్‌లో మనం ఇక్కడ ఏదైనా ఒక ఆటోమేషన్ మనం జస్ట్ టచ్ చేసిన వెంటనే ఆ యొక్క ఆటోమేషన్ అనేది రికార్డ్ అవుతుంది. అలా ఏ విధంగా రికార్డ్ అవుతుందో చూద్దాం. ఈ యొక్క టచ్ మోడ్‌లో మనం ఏదైనా ఆటోమేషన్ క్లిక్ చేసి మనం జస్ట్ ఆ యొక్క క్లిక్‌ని మనం వదిలేసాం అనుకోండి, వెంటనే అది జీరోకి వచ్చేస్తుంటదనమాట. సో, ఈ యొక్క టచ్ మోడ్ అనేది మనం ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఆటోమేషన్‌ని రికార్డ్ చేస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను క్లిక్ అనేది వదిలేస్తున్నాను చూడండి. సో, ఈ విధంగా మనకి మనం ఎక్కడైతే లాస్ట్ పాయింట్ అయితే ఉంచామో ఆ లాస్ట్ పాయింట్‌లో ఇది ఆగిపోతుందనమాట ఈ యొక్క టచ్ మోడ్‌లో. సో, ఎప్పుడైతే మనం ఈ యొక్క పారామీటర్‌ని టచ్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఆటోమేషన్ అనేది మనకి రికార్డ్ అవుతుంది ఈ యొక్క టచ్ మోడ్‌లో. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ లాచ్ మోడ్. ఈ లాచ్ మోడ్ అంటే అర్థం ఏంటంటే జస్ట్ మీరు ఇక్కడ ప్లే చేస్తున్నారు చూడండి. సో, ఎక్కడైతే మనం ఏదైనా ఒక ఆటోమేషన్‌ని ఇలా టచ్ చేసి వదిలేస్తే అక్కడి నుంచి అది అలా కామన్‌గా ఉండిపోద్దనమాట. మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి అయితే రాదు. టచ్ మోడ్‌లో ఏంటంటే మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. లాచ్‌లో ఏంటంటే మనం ఎక్కడైతే ఒక ఆటోమేషన్ తీసుకొని అక్కడ పెట్టేసామో అక్కడ మనం హోల్డింగ్ ఆపేసినా సరే, మనం మౌస్ వదిలేసినా సరే అది ఆటోమేటిక్‌గా ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి అది కంటిన్యూ అయిపోద్దనమాట. సో, దాన్ని మనం లాచ్ మోడ్ అంటాం అనమాట. సో, రీడ్ అంటే ఈ యొక్క ఆటోమేషన్ రీడ్ చేస్తుంటది. టచ్ అంటే మనం ఎప్పుడు ఎక్కడ టచ్ చేస్తే అక్కడ మాత్రమే ఈ యొక్క ఆటోమేషన్ రికార్డ్ అయ్యి మిగతాది నార్మల్ పొజిషన్‌కి వచ్చేస్తుంది. అదేవిధంగా లాచ్ ఏంటంటే మనం ఏదైనా ఒక పారామీటర్‌ని మనం ఇలా తగ్గించినా గానీ, పెంచినా సరే ఎక్కడైతే లాస్ట్‌లో ఉంచేస్తామో అక్కడ మనం చెయ్యి గానీ లేకపోతే మౌస్ గానీ తీసేస్తే ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి అది కంటిన్యూ అయిపోద్దనమాట. అది మళ్ళీ రెగ్యులర్ పొజిషన్‌కి అయితే రాదు. సో, అదేవిధంగా మనకి ఇక్కడ రైట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఇది మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా మనం ఆటోమేట్ చేసిన థింగ్స్ అన్నిటిని ఓవర్ రైట్ చేసేస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం.
సో రైట్‌లో ఏంటంటే కంప్లీట్‌గా ఆల్రెడీ ఉన్న ఆటోమేషన్స్ అన్నిటిని ఇది ఓవర్ రైట్ చేసేస్తదనమాట. సో ఇది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి చూద్దాం. సో ఈ విధంగా ఈ యొక్క రైట్ మోడ్ అనేది పనిచేస్తుంటది. దేన్నైనా ఇది ఓవర్‌లాప్ చేసేస్తూ ఉంటదనమాట. సో దాని యొక్క ముందు ఆటోమేషన్ కూడా ఇది ఓవర్ రైట్ చేసేసి ఇది ఏదైతే పారామీటర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసామో దాన్ని కంటిన్యూ చేసేస్తూ ఉంటది. సో ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ దీన్ని రివైజ్ చేసుకుందాం. రీడ్ మోడ్ అనేది ఏంటంటే మన యొక్క చేసినటువంటి ఆటోమేషన్స్‌ని మనం అప్లై చేసుకోవాలి. మళ్ళీ అది యాజ్ ఇట్ ఈస్‌గా ప్లే అవ్వాలంటే ఈ యొక్క రీడ్ మోడ్ అనేది మనం ఉపయోగిస్తాం. సో ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ మనం రీడ్ మోడ్‌లోకి పెట్టేసి ఇది నేను ఆన్‌లో ఉంది కదా! ఇది ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను చూడండి. సో ఎటువంటి ఆటోమేషన్ అనేది మనకు వినిపించట్లేదు. ఇది ఆన్‌లో పెడితే సో రీడ్ మోడ్ అనేది మనం చేసినటువంటి ఆటోమేషన్‌ని అది ఎనేబుల్ గాని, డిసేబుల్ గాని చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి టచ్ అనేది మనం ఎప్పుడైతే ఆటోమేషన్‌ని మనకు కావాలనుకుంటున్నామో ఆ టైంలో మాత్రం ఈ యొక్క టచ్ అనేది ఆటోమేషన్ ఉపయోగించుకోవడం వల్ల ఏంటంటే మనకొక ఆటోమేషన్ అనేది ఆ పర్టిక్యులర్ టచ్ మాత్రమే ఉపయోగపడుతుంది. అది వదిలేసిన వెంటనే అది నార్మల్ పొజిషన్‌కి వచ్చేస్తుంటది. అదే ల్యాచ్ ఏంటంటే ఏదైనా ఒక పాయింట్ నుంచి మనం డ్రాగ్ చేస్తే కిందకి గాని, పైకి గాని అక్కడ వదిలేస్తే అక్కడి నుంచి అది అదే కంటిన్యూ అయిపోద్ది. సో అది ల్యాచ్ అనమాట. అదే రైట్ అంటే ఏంటంటే ఏదైతే మనం ఫస్ట్ పాయింట్ తీసుకుంటున్నామో ఆ ఫస్ట్ పాయింట్ నుంచి మనం ఏదైనా చిన్నది కదిపినా అక్కడి నుంచి మిగతాయన్నీ ఓవర్ రైట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ దాంట్లో కొంచెం కిందకుందనుకోండి. బట్ ఈ యొక్క రైటింగ్ పొజిషన్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోద్ది. కంటిన్యూగా వాటన్నిటిని ఓవర్ రైట్ చేసేస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి చూద్దాం. రైట్ మోడ్ 1.2 dB దగ్గర పెట్టుకున్నాను చూడండి. ఈ విధంగా ఇది కంప్లీట్‌గా ఓవర్ రైట్ చేసేస్తదనమాట ఈ యొక్క రైట్ మోడ్ అనేది. సో ఈ యొక్క 4 మోడ్స్ అనేవి ఏ డాల్ అనేది సిమిలర్‌గా పనిచేస్తుంటాయి. సో ఈ యొక్క 4 మోడ్స్‌ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీ యొక్క ట్రాక్స్‌లో. డెఫినిట్‌గా మీ యొక్క ఆటోమేషన్ ప్రాసెస్ అనేది చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. సో దీన్ని మీరు మీ యొక్క ప్రాజెక్ట్‌లో టెస్ట్ చేసి ఏ విధంగా ఈ యొక్క రిజల్ట్ వచ్చిందనేది డెఫినిట్‌గా ఈ యొక్క కామెంట్స్‌లో అయితే చెప్పండి. వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.